హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూడబోయేది క్యాబేజీ బంగాళదుంపతో స్టఫింగ్ పరోటా అయితే చూడబోతున్నాం. ఒక బేషన్లోకి ఉడకపెట్టిన ఒక బంగాళదుంపని బాగా మెత్తగా కోస్ట్ చేసుకోవాలి. అలాగే 1 కప్పు గోధుమ పిండిని జల్లించుకున్న తర్వాత కొద్ది సాల్ట్ వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొని బాగా మన చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మరికొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలకి మూత పెట్టేసి పక్కన ఉంచేయాలి. అలాగే ఒక చిన్న క్యాబేజీ ముక్కని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇలా గ్రైండ్ ఆడించుకున్న తర్వాత ఒక గిన్నెలోకి వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని బాగా పిండి ఆ క్యాబేజీని మటుకు సపరేట్గా తీసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో 4 పచ్చిమిరపకాయలు, ఒక 4-5 ఎల్లుల్లి రెమ్మలు, ఒక 2 ఇంచుల అల్లము, కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా కోర్స్గా ఆడించుకొని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ వేసి 1 నిమిషాన్ని కలుపుకోవాలి. 1 నిమిషం తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేయాలి. ఇప్పుడు మన క్యాబేజీని ఇందులో వేసుకోవాలి. వేసాక 1 నిమిషాన్ని కలుపుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేయాలి. ఒక్క బంగాళదుంపని మెత్తగా మనం కోర్స్ చేసి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఉప్పు సరిపోకపోతే ఉప్పు వేసుకోవాలి. అలాగే కొత్తిమీర కొద్దిగా లాస్ట్న మన చాట్ మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనము చల్లారనిచ్చిన తర్వాత ఇలాగ 3 భాగాలుగా తీసుకొని ఇలాగ చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకోవాలి. ఇలా చేసి పెట్టిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న చపాతీ పిండిని తీసుకొని 3 ఉండలుగా ఇలాగ చేసుకోవాలి. ఇలా పొడిపిండి చల్లుకొని లైట్గా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు మన స్టఫింగ్ని తీసుకొని ఇలాగ మధ్యలో పెట్టేసి ఇలాగ కుర్చీలాగా అలా చేసుకున్న తర్వాత స్టఫింగ్ లోపల నుంచి బయటికి రాకుండా బాగా క్లోజ్ చేసుకున్న తర్వాత ఇలా బాగా సాఫ్ట్ చేసుకొని కొద్దిగా పొడిపిండి వేసుకొని చపాతీ ఎలా పాముతామో అలాగా పామేయాలి. పాముకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టేసి బాగా వేడెక్కిన తర్వాత మనం స్టఫింగ్ పొరాటాని వేసి అటు ఇటు కొద్దిగా ఆయిల్ వేసి బాగా కలర్ వచ్చినంత వరకు మనం బాగా పొరాటాని కాల్చుకొని తీసుకోవడమే. మంచి స్పైసీ టేస్ట్గా సూపర్గా ఉంటుంది. తప్పక వీడియో సేవ్ చేయండి, ట్రై చేయండి, లైక్ అయితే కొట్టేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.